సార్ ప్రధానంగా నేను నేను కంటిన్యూస్‌గా మీ ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతున్నాం. 4, 5 ఇష్యూస్ అందరికీ తెలిసిన పాపులర్ అంశాలు పీఆర్సీ, ఐఆర్, డీఏ, పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్సు ఇవి ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి గదా! వీటికి సంబంధించి కూటమి సర్కారు మీకసలు చెప్పిందేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెళ్ళిన అప్రోచ్ ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాధానం ఏంటి? ఇది ముందు ఉద్యోగులందరికీ చెప్దాం. సార్ ముందుగా అందరికీ నమస్కారం. సార్. సార్ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ తీసుకున్నటువంటి విషయం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మర్చిపోయినటువంటి అంశం. వారితో పాటు రిటైర్ ఉద్యోగులు కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందారు. అయితే అప్పుడు ఏదో ఒక పీఆర్సీ రివర్స్ పీఆర్సీ, మామూలు పీఆర్సీ పక్కకు వస్తే పీఆర్సీ అయితే సెటిల్మెంట్ చేసుకున్నాం విత్ ఇన్ 3 years లోనే. ఏది అంత పెద్ద కరోనా గందరగోళంలో కూడా 2020, 2021 కరోనా కంప్లీట్ ఉన్నా కూడా 1/1/2022 నాటికి పీఆర్సీ ప్రకటించుకున్నాం, అమల్లోకి వచ్చేసింది. మాకు క్యాష్ పేమెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ రోజు 2024లో ఈ ప్రభుత్వం వచ్చింది. అంటే ఆ లెక్కలో చూసుకుంటే 1/1/2027 నాటికి మాకు పీఆర్సీ సెటిల్మెంట్ అయిపోయి అమల్లో కూడా రావాలి, అంటే క్యాష్ రావాలి. ఓకే, అంటే 3 years సరిపోతుంది. మాకు అంతకు ముందు నోషనల్ గా 1/1/2023 నుంచే రావాలి. అప్పుడు కూడా 1/7/2018 నుంచి రావాలి. కానీ ఆ సంవత్సరం వదిలిపెడితే మాకు 3 ఏళ్ళకి ఆ ప్రభుత్వంలో పీఆర్సీ, రివర్స్ పీఆర్సీ అని ఏదైనా సెటిల్ చేసుకున్నాం. సో ఎక్కువ తక్కువ సంబంధం లేదు కానీ ఆ 3 ఏళ్ళు పీఆర్సీ సెటిల్ అయింది. అవును, కూటమి ప్రభుత్వం వస్తూ చెప్పినటువంటిది ఏమంటే రివర్స్ పీఆర్సీ మీరు తీసుకున్నమాట వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పీఆర్సీ ఇస్తాము, ఐఆర్ ప్రకటిస్తాము, అదే విధంగా డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తాం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, బకాయిలన్నీ చెల్లిస్తాము. అదే విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, వాళ్ళ జీతాలు కూడా పెంచుతాము, కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ వదిలిపెట్టారు అయ్యి చేస్తాము. ఇలా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఓకే. అయితే మేము కూడా ప్రభుత్వం ఎవరైనా రాగానే కొంత సమయం అనేది వారికి కూడా ఇవ్వాలి. వారికి ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు అవన్నీ సరి చేసుకోవాలి కాబట్టి మేము కూడా ఓపికగానే ఉన్నాము. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి మేము కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తూనే ఉన్నాం. ఓకే. అయితే ఆర్థికేతరపరమైనటువంటి అంశాలు కొన్ని ప్రభుత్వం చర్చిస్తుంది కానీ ఆర్థిక పరమైన అంశాలు ఎక్కడా కూడా చర్చకు రావటం లేదు. అసలు చర్చకే రావట్లేదు. అసలు ఆ ఊసే ఎత్తనీయట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తను పనిచేసిన కాలానికి సంబంధించినటువంటి జీతభత్యాలు ఆర్థిక పరమైనవే. ఆర్థికేతరమైన ఏముంటాయి? మాకు ప్రమోషన్లు ఇవ్వాలి, లేకపోతే మాకు మా ఫైల్ సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటే త్వరగా చేయించాలి, ఇలాంటి ఆర్థికేతర అంశాలు. లేదా మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ తేవాలి, లేదా 62 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళ పబ్లిక్ సెక్టార్కి ఇవ్వలేదు అవి ఇవ్వాలి, అవి ఉంటాయి. ఏదో రకంగా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అన్ని ఆర్థిక పరమైన అంశాలే ముడిపడి ఉంటాయి. ఆర్థిక పరమైన అంశాన్ని కానివనేది పెద్ద ప్రయారిటీ కాదు, ఆర్థిక పరమైన అంశాలే ప్రయారిటీ కాదు. దట్టు పిఆర్సీ అనేటువంటి అంశము కొద్దిగా ఎమోషనల్ బాండింగ్ ఉంటది ప్రతి ఉద్యోగి కూడా. పిఆర్సీ అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు మాకు పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి, 1 సంవత్సరం అటు ఇటు అయినా పిఆర్సీ సెటిల్ చేసేది ఒక ఎమోషనల్ బాండింగ్ అది. అలాగే కొత్త ప్రభుత్వాలు ఎవరు వచ్చినా రాగానే ఐఆర్ ప్రకటన అనేది అది అనివార్యం. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామన్నారు. అంతకుముందు తీసుకోండి, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఐఆర్ ఇచ్చారు. అప్పుడు వైకాపా ప్రభుత్వం వచ్చి 2014, 19 వాళ్ళు ఇచ్చారు. అలాగే 19లో వచ్చినటువంటి వైకాపా కూడా 27% ఐఆర్ ప్రకటన చేశారు, 27% ఇచ్చేశారు రాగానే అధికారంలోకి. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా ఒకవైపు పిఆర్సీ
కమిషనర్ రాజీనామా చేస్తే రాజీనామా చేసిన స్థానంలో 2 సంవత్సరాల కమిషన్ నియమించలేకపోయారు. 26 అంటే 6 నెలల జూన్ 2024 రాజీనామా చేస్తే జూన్ 2026 అండి ఇది. అవును, 2 సంవత్సరాలు. కమిషనర్ రూపాయి ఖర్చు లేని కమిషనర్ అపాయింట్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? ఎందుకంటే కమిషన్ అపాయింట్ చేస్తే పని మొదలవుద్ది, రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఇవ్వాలి కదా పిఆర్సి. మరి తప్పు కదా అది. మా ఉద్యోగులకు రావాల్సినట్టు నువ్వేమి మాకేమో దయాదక్షిణలు ఇచ్చేది కాదు. ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలకు రివ్యూ చేసేది అది రివ్యూ కమిటీ. అంతే అంతే, నథింగ్ బట్ రివ్యూ కమిటీ. కొంతమందికి పెరగవచ్చు, కొంతమందికి పెరగపోవచ్చు, కొంతమంది స్కేల్స్ మారొచ్చు, కొంతమంది స్కేల్స్ యథాతథంగా ఉంటాయి, మెజారిటీ స్కేల్స్ యథావిధంగా ఉంటాయి. ఓకే. సో అప్పుడు దాకా ధరలకు అనుగుణంగా ఉంది, ఏమన్నా గ్యాప్ ఉందా, గ్యాప్ లేదా, అప్డేట్ గా ఉన్నారా చూస్తారు, అంతే, చూసి ఇచ్చేస్తారు. అటువంటిది మీరు కమిషన్ నియామకం కూడా చేయకపోతే ఈ రోజు నుంచి కరెక్ట్ గా 1/1/2027 6 మాసాలే టైం ఉంది. ఇంకో పిఆర్సి అంటే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చెప్తున్నారు, వాళ్ళు చాలా డిలేగా ఇచ్చారు. ఓకే. వాళ్ళ మీద అందుకే ప్రభు చాలా బాధపడింది. అయినా వాళ్ళు కరోనాతో ఉంది అప్పుడు 2 సంవత్సరాలు. అవును. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. మరి 1/1/2027కి ఏ విధంగా కమిషన్ చేయకపోతే వాళ్ళు పిఆర్సీ ఎట్టి చేస్తారు, అమల్లోకి వస్తుంది? లేదు. పక్కన తెలంగాణ ప్రభుత్వం 1/10/2023 నుంచి 5% అయ్యారు పొందుతా ఉన్నారు వాళ్ళు. అవును అవును. ప్రతి నెల ప్రతి ఉద్యోగికి 60,000 నుంచి సంవత్సరానికి 60,000 నుంచి 1,50,000 దాకా నష్టం చేకూరుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకి. మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? ఓకే. సో ఏరియర్స్ ఇస్తారా సార్? ఏరియర్స్ ఇస్తారా? ఇప్పుడు పిఆర్సీ ప్రకటిస్తే మీకు 2020 సార్ ఇంతవరకు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి డిఆర్ఎస్ మొత్తం ₹1 కూడా ఇంతవరకు రాలేదు. 1/7/2018 అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఆపినటువంటి డిఆర్ఎస్ మొన్న ఇచ్చామని చెప్పారు కానీ సగం మంది కూడా పడలేదు అది. ఓకే. సో ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వం మొత్తం అయ్యామంతా పిఆర్సీ అరియర్స్ డిఆర్ఎస్ అట్లాగే ఉన్నాయి. సుమారుగా 15,000 కోట్ల రూపాయల బకాయిలు అవి. అది పక్కన పెట్టండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రభుత్వం వస్తే ఒక్క డిఏని మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి ఒక్క డిఏ ప్రకటించారండి. ఎన్ని డిఏలు పెండింగ్? డిఏలు పెట్టుకుని 5వ డిఏ ఈ జూన్ మళ్ళా జూలై నుంచి 5వ డిఏ వచ్చేస్తుంది. 5 డిఏలు పెండింగ్ ఉన్నట్టు. ఆ ప్రకటించిన 1 డిఏ కూడా అరియర్స్ ఇచ్చేదానికి 10% జూన్ లో మేలోనే జీతాలు తీసుకోమని చెప్పారు. మే జీతంతో పాటుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, సిపిఎస్ ఎంప్లాయీస్ కి 10% క్యాష్ ఇస్తారు. అది కూడా జీవో ఇచ్చారు కానీ అమలు కాలేదు. ఇంకా చెప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలీ ఇది మాకు ఏ ₹1 అదనంగా కానే కాదు, మా కూలీ డబ్బుల్లోనే మిగిలిస్తూ మా జీతాలు ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటే ఎన్ని రోజులు దీన్ని భరించగలుగుతాం? ఓకే. డిఏ పెండింగ్ ఉంది, ఐఆర్ అసలు ఇవ్వలేదు. 4 డిఏలు ఈ నెలతో మీకు 5 డిఏలు పెండింగ్ ఉంటాయి. ఐఆర్ అసలు ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత. పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం కూడా కనీసం చేయలేదు. బకాయిలు 15,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకుండా వేల కోట్ల రూపాయలు సరెండర్ లీవులు, మెడికల్ లీవులు, రకరకాల లీవులకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత ఉందో చెప్పమని గత సంవత్సర కాలంగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా పే స్లిప్ లో మెన్షన్ చేయండి అని ఇన్ రైటింగ్ లో ప్రభుత్వానికి ఆర్థిక శాఖగా చెబుతూనే ఉన్నప్పటికీ ఈ రోజు కూడా లెక్కలు బయట పెట్టడానికి సిద్ధంగా లేదు ఆర్థిక శాఖ. ఎందుకు అని చెప్పట్లేదు. సో ఎంత బకాయి ఉన్నారు కనీసం మీకు తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ప్రభుత్వం వైపు నుంచి. అది నేనేది నీ సొంత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకే లెక్కలు చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఇది పారదర్శకత అనిపిస్తుందా? ఒక న్యాయం మాకొక న్యాయం ఉంటుందా? మేము కూడా అందులో భాగమే కదా. ప్రభుత్వం ఉద్యోగులంతా ప్రభుత్వమే కదా, ప్రభుత్వంలో భాగమే కదా, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. మరి అలాంటప్పుడు నీ సొంత ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు అదేమంటే కొంతమంది పెద్దలు చెప్తారు ప్రభుత్వంలోకి వెళ్ళి మా జీతాలు మాకు పెన్షన్లు రావాల్సినటువంటి బకాయిలు రాలేదని అడిగితే వస్తున్న ఆదాయం మొత్తం
ప్రభుత్వ ఉద్యోగులకే సరిపోతున్నాయి, ఉమ్, 97%, 96% అని చెప్తా ఉన్నారు. ఉమ్, అంటే ప్రభుత్వ ఉద్యోగులకే ప్రభుత్వానికి భారం అయిపోతుంది. ఉమ్. ఉద్యోగుల జీతాలే భారం అవుతున్నాయి ప్రభుత్వానికి. ఉమ్, అంటే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉమ్, దేనికోసం తీసుకున్నారో సమాధానం చెప్పాలి. ఉమ్, అంటే భారమయ్యేదానికి తీసుకున్నారా, ఉమ్, ప్రజలకు సేవ చేసేదానికి తీసుకున్నారా? ఉమ్, అంటే తప్పు చేశారా ప్రభుత్వం ఏమన్నా? ఉమ్, అది గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలైనా ఉమ్, ఉమ్, ఉమ్. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రోజు కూడా ప్రభుత్వానికి భారం కాదు, బలం. పౌర సేవలు అందాలంటే ఈ ఉద్యోగులు ప్రభుత్వ ఉండాల్సిందే. ఉద్యోగులు ఉమ్, ఈ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నబట్టే ఉమ్, ప్రజలకి ప్రభుత్వాలు పెట్టేటువంటి సంక్షేమ పథకాలు గాని సేవా కార్యక్రమాలు గాని చేరుతున్న సంగతి ప్రభుత్వం మర్చిపోకూడదు. ఉమ్. సార్ ఒక విషయం చెప్పండి. మరి అలా పారదర్శక అయితే జాబ్ క్యాలెండర్ ఎలా ఇస్తున్నారంటే వాళ్ళకి జీతాలు ఇద్దామనే కూడదామనే ప్రభుత్వాలు ఇచ్చారుగా మొత్తానికి జాబ్ క్యాలెండర్ అయితే. మరి చెప్పండి, దేనికి అది మోసం చేస్తున్నట్లా? భారం అయినప్పుడు నియామకం ఎందుకంటారు? సార్ మీరు చెప్పండి, ఈ పారదర్శకత లేకుండా పోతుంది, మాకెంత బకాయిలు ఉన్నాయి కనీసం ప్రభుత్వం చెప్పలేకపోతుంది అని చెప్తున్నారు కదా, ఎందుకు? రీజన్ ఏంటి? ప్రభుత్వం ఇగో మీకు ఇంత బకాయిలు ఉంది అని చెప్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? ఎందుకు దాచేస్తుంది ప్రభుత్వం దాన్ని? మీరేమనుకుంటున్నారు? మేము అదే అడుగుతున్నాం సార్. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ప్రజలు రకరకాలుగా మేమేదో అడ్డగోలు గడుగుతున్నట్టు, అడ్డగోలుగా ప్రభుత్వాన్ని మేమేదో బెదిరిస్తున్నట్టు రకరకాలుగా స్టార్ట్ అవుతాయి. మేము ఉద్యమం అనగానే మీతో మాట్లాడుతున్నా కూడా రకరకాలుగా లైవ్ లో పెడతా ఉంటారు. వాళ్ళందరిని అడుగుతున్నాను, వాళ్ళ ఇంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో టీచర్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒక లెక్చరర్ ఉంటాడు, లేకపోతే ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు. కనుక్కోమనండి వాళ్ళని. వాళ్ళ సంతృప్తి పరంగా ఉన్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో కలిసి వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటారు, కనుక్కోమనండి. వాళ్ళు తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, కనీసం వాళ్ళ బకాయిలు రావాల్సిన బకాయిలు ఎంత ఉందో కూడా లెక్కలేసుకునే స్థితి కూడా తెలియదు. ఇప్పుడు మర్చిపోయాం. నా డిఆర్ఎస్ ఎంత రావాలో నాకు తెలియదు, ఏమి ఇచ్చారో నాకు తెలియదు, ఏమి ఇవ్వలేదో నాకు తెలియదు, నా సరెండర్ లీవ్లు ఎప్పటి నుంచి ఇచ్చారో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలో తెలియదు, ఎవరు చెప్పరు. నా ఎర్రన్ లీవ్ రిటైర్ అయినోడికి ఎప్పుడు దాకా ఇచ్చారో చెప్పరు, గ్రాట్యుటీలు ఎప్పుడు దాకా ఇచ్చారో తెలియదు. ఇచ్చాము, 1000 కోట్లు ఇచ్చామని చెప్తుంటారు. ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వాలి, ఇది పద్ధతిగా చెప్పాలా లేదా, ఇది భావ్యమా కాదా లేదా, మా పే స్లిప్ మెన్షన్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? బిల్లులు వీళ్ళు చెప్పినట్టుగా బిల్లులు మొత్తం 31/3 ప్రతి సంవత్సరం 31 మార్చి 31 రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి 1000 కొలది బిల్లులన్నీ వెనక్కి పంపిస్తారు. తిరిగి ఆ బిల్లులు మళ్ళీ లెక్కలో కూడా రావు. 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేదానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 1000 కోట్ల బకాయిల గందరగోళం అయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఇది ప్రమాదం. ఓకే, ఇప్పుడు